తగడదుం తగ తగ తగదుం తగడదుం రక్కిటదుం తక్కిట తగడదుం తగ 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 తగ. హాయ్ హలో ఫ్రెండ్స్, సాధారణంగా మన హైందవ సాంప్రదాయం ప్రకారం జంతువులని పూజించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. కానీ ఎలుకలను పూజించే ఆలయం ఒకటి ఉంది అని మీకు తెలుసా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆలయం కరణిమాత ఆలయం. ఈ ఆలయాన్ని మద్ దేశ్నోక్ అని కూడా పిలుస్తారు. ఇది రాజస్థాన్ లోని బికనేర్ కు దక్షిణంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నోక్ పట్టణంలో ఒక ప్రముఖ హిందూ దేవాలయం. ఈ ఆలయం పర్యాటకులు మరియు యాత్రికుల కోసం ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది మరియు భారతదేశంలో అంతర్జాతీయంగా ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. కాబా అని పిలువబడే అనేక ఎలుకల కారణంగా ఇది పవిత్రంగా పరిగణించబడుతుంది మరియు భక్తులచే అత్యంత శ్రద్ధతో పూజింపబడుతుంది. ఇది కొన్నిసార్లు పర్యావరణ స్పృహ కలిగిన హిందూ ధర్మానికి ఉదాహరణగా చెప్పబడుతుంది. ఈ ఆలయం ప్రపంచంలోనే వింతైన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయంలో దాదాపు 20,000కు పైగా ఎలుకలు ఉన్నాయి. ఇవి ఆలయ ప్రాంగణంలోనే తింటాయి, అక్కడే నివసిస్తాయి. ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులు వీటిని పూజిస్తారు. ఈ ఆలయంలో తలుపు, హ్యాండిల్స్ నుండి గ్రిల్స్, పాలరాయి నిర్మాణాల వైపు ఉన్న అంచుల వరకు కూడా ఎలుకలు ఖచ్చితంగా ప్రతి చోట ఉంటాయి. ఆలయంలో చెల్లాచెదురుగా ఉన్న పాలు, కొబ్బరి చిప్పలు, అనేక ఇతర ఆహార పదార్థాల చుట్టూ ఇవి డజన్ల కొద్దీ కనిపిస్తాయి. ఈ ఎలుకలు మీ కాళ్ళ క్రింద పడకుండా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. పొరపాటున ఏదైనా ఎలుక కాళ్ళ క్రింద పడి మరణిస్తే అపవిత్రతకు కారణమైన వ్యక్తిగా ఆ ఎలుక విగ్రహాన్ని బంగారంతో తయారు చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, శక్తికి, విజయానికి మూలమైన దుర్గాదేవి యొక్క ఉపాసకురాలు కర్ణిమాత. 14వ శతాబ్దం కాలం నాటి ఈమె దాదాపు 150 సంవత్సరాలు జీవించినట్లు చెబుతారు. కర్ణిమాతకు చిన్నతనం నుండి ఉన్న అతీంద్రియ శక్తుల కారణంగా ప్రజల కష్టాలను తొలగిస్తూ ఉండేది. దీంతో ప్రజలంతా ఆమెను దేవతగా కొలిచేవారు. ఒకరోజు అకస్మాత్తుగా కర్ణిమాత అదృశ్యం కావడంతో భక్తులు ఆమె ఇంటి వద్దే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. తర్వాత కర్ణిమాత భక్తులకు సాక్షాత్కరించి వారితో మాట్లాడుతూ తన వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా తిరిగి ఎలుకలుగా జన్మించి ఆలయంలోనే ఉంటారని, వారిని సేవిస్తూ ధన్యులు కమ్మని అనుగ్రహించిందట. అప్పటి నుండి ఇక్కడ వేలాది సంఖ్యలో నల్ల ఎలుకలు ఉన్నట్లు చెబుతారు. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను మరెన్నో తెలుసుకోవడానికి మన రైట్ టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. Take care. Until then, signing off. తగడదుం తగ 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 తగదుం తగడదుం